100 కోట్లు తీసుకునేవాడు ఒక 50 కోట్లు, 60 కోట్లు చెప్పొచ్చు కానీ వేల కోట్ల రూపాయలు వెనక్కి వేసుకునే అవకాశం వాళ్ళకి ఎక్కడ ఉంటుంది చెప్పండి సినిమా వాళ్ళకి. కుంభకోణాలు చేసే అవకాశం ఎక్కడ కష్టపడి సంపాదిస్తారు. వాళ్ళు సంపాదించే ప్రతి రూపాయి కూడా కష్టపడి సంపాదిస్తారు. దుర్మార్గంగా సంపాదించరు. అవినీతి చేసి సంపాదించరు. నా సినిమా బాగుంటే నువ్వు చూస్తావు. నువ్వు చూసినందుకు వచ్చిన కలెక్షన్ బట్టే నా రెమ్యునరేషన్ ఉంటుంది, నాకు డిమాండ్ ఉంటుంది. అంతే తప్ప నేను ఒక ఫ్లాప్ హీరోకి అంత అంత డబ్బులు ఇవ్వరు కదా. ఇవాళ అల్లు అర్జున్కో లేకపోతే చిరంజీవికో లేకపోతే మహేష్ బాబుకో ప్రభాస్కో వాళ్ళకు 100 కోట్ల రూపాయలు రెమ్యునరేషన్ పైబడి ఇస్తున్నారు అంటే గనక ఎందుకు వాళ్ళని చూసి మాత్రమే సినిమా థియేటర్కి వెళ్తాడు ప్రేక్షకుడు. వాళ్ళని చూడటానికి వెళ్తాడు. వెళ్తారు అందుకోసం డిమాండ్ ఉంది. మీరు ఆ రోజు ఆయన అన్నది కూడా అదే, పిచ్చుకు మీద బ్రహ్మాస్త్రం ఎందుకండి, మేము ఎంటర్టైన్మెంట్ చేసేవాళ్ళము. చాలా హంబుల్గా చెప్పాడు ఆయన, మెగాస్టార్ ఆయన చాలా హంబుల్గా చెప్పాడు. మా మీద ఏంటి మీ ప్రతాపం, పార్లమెంట్లో చాలా చాలా పెద్ద పెద్ద సమస్యలు ఉన్నాయి, దుర్మార్గంగా అన్యాయంగా డబ్బులు ప్రజాధనాన్ని లూటీ చేస్తున్నారు. ఒక్కటి ఈ మధ్యకాలంలో ఒకటి బయటపడింది చూశారు కదా, 48,000 కోట్ల రూపాయల విలువైన బియ్యాన్ని అక్రమ రవాణా చేస్తున్నారు. 48,000 కోట్లు అండి. దాని గురించి పట్టించుకోండి. ఏదో 100 కోట్లు 200 కోట్లు 300 కోట్లు రెమ్యునరేషన్ తీసుకున్నారనో లేకపోతే జూబ్లీ హిల్స్లో స్థలం తీసుకున్నారు ఎప్పుడు అనో దీని మీద పడి వాడి మీద ఏడవకండి. అయితే ఇప్పుడు మీరు చెప్పేదాన్ని బట్టి అది ఒక ఓల్డ్ వీడియో, ఇప్పుడు సిచ్యువేషన్ కి తగ్గట్టుగా ఉంది కాబట్టి అది వైరల్ అయింది తప్ప చిరంజీవి గారు అయితే ప్రత్యేకంగా వచ్చి ఈ ఇష్యూని అడ్రస్ చేస్తూ మాట్లాడింది అడ్రస్ చేసింది కదా. గతంలో విజయసాయి రెడ్డి గారు చెప్పిన దాని మీద ఆయన కానీ అది ఇండస్ట్రీ అని మాట్లాడారు. అక్కడ ఆయన ఇండస్ట్రీ మాట్లాడారు, అల్లు అర్జున్కి సంబంధించి కాదు. అల్లు అర్జున్ ఇప్పుడు వచ్చింది, ఆయన అప్పుడు మాట ఇండస్ట్రీ మీద ఇబ్బంది పెడుతున్నారు అనేది. అప్పటికే ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి వెళ్ళి దండం పెట్టేసి టికెట్ రేట్లు పెంచండి అని చెప్పి అడిగింది. ఇప్పుడు ఒక చిన్న మాట చెప్తా, చాలామంది అంటారండి మరి టికెట్ రేట్లు పెంచుకోవటం తప్పు కదా అంటే, మీరు విపరీతంగా పెంచడం తప్పు, అలా అని చెప్పి 10 రూపాయలకి 20 రూపాయలకి అమ్మించడం తప్పే. సినిమా స్థాయిని బట్టి వాడు పెట్టిన ఖర్చుని బట్టి దానికొక సిస్టమ్ ఉండాలి. దాన్ని బట్టి మీరు కొంత హైక్ చేయండి. మొదటి వారం రోజులు హైక్ చేయండి, నచ్చినవాడు రెండో వారం చూసుకుంటాడు, తప్పేం లేదు. నీ ప్రొడక్ట్ నువ్వు అట్లా కాదు ఇంతలోనే తీయాలంటే నీకు ఎక్కడొస్తుందండి. ఇంతలోనే తీయాలంటే నీ చార్మినార్ దగ్గర ఎక్కడో తీసేసుకోవాలి, షూటింగ్ ఎక్కడో రామోజీ ఫిల్మ్స్లో తీసేసుకోవాలి. అద్భుతమైన లొకేషన్స్, లార్జర్ దెన్ ద లైఫ్ మీకు కనపడాలి అంటే కనుక ఇవాళ సినిమాకి వెళ్ళే వాళ్ళందరండి కథనము చూడటానికి వెళ్ళట్లా, అలాంటివన్నీ వెబ్ సిరీస్లు వచ్చేస్తాయి, విజువల్ ట్రీట్ గురించి వెళ్తున్నారు. బా అద్భుతంగా ఉందిరా, ఇది పెద్ద స్క్రీన్ లో చూస్తేనే మనకి బాగుంటుందిరా అనుకుంటేనే సినిమాకి వెళ్తున్నాడు. అలాంటప్పుడు డబ్బు ఖర్చు ఎక్కువ అవుతుందా లేదా? సో అది మనం అందరం గుర్తుపెట్టుకోవాలా. ఇవాళ కూడా రేవంత్ రెడ్డి గారి పని ఆయన చేసేసారు, ఆయన బాధ్యత, ఆయన ముఖ్యమంత్రిగా ఆయన పర్ఫెక్ట్గా ఉన్నారు. అలాగే చట్టం ధర్మం తన పని తను చేస్తూ ఉంది. అంతే తప్ప ఈ ఎక్స్ట్రా ఆర్టిస్టులు అందరూ వచ్చేసి ఈ రకమైన ఇబ్బందులు క్రియేట్ చేసి ఇండస్ట్రీని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే అది శోభనివ్వదు, తెలంగాణకు శోభనివ్వదు. అయితే నేను ఏదైతే స్టార్ట్ చేశానో చిరంజీవి గారు ఏమన్నా ఈ ఇష్యూ గురించి మాట్లాడే అవకాశం ఉందంటారా? ప్రస్తుతానికి లేదండి. చిరంజీవి గారు వీళ్ళు అల్లు అర్జున్ గారు ఫ్యామిలీనో లేకపోతే ఇండస్ట్రీ వాళ్ళు వెళ్ళి చిరంజీవి గారు మీరు రండి, మీరు పరిష్కరించండి ఈ సమస్య అనేంత వరకు ఆయన రాడు. తగుదనం అంటే వెళ్ళలేడు కదా, ఆయన స్థాయి వేరు. ఆయనకు ఆ గౌరవం ఇచ్చి మీరు పరిష్కరించండి అంటే డెఫినెట్గా అందరికంటే ముందుంటాడు. సినిమా ఇండస్ట్రీ మీద ఈ రకమైన పరిస్థితి గతంలో వచ్చినప్పుడు సరిదిద్దింది ఆయనే, ఇవాళ వస్తే కూడా సరిదిద్దేది ఆయనే.